Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. యుద్ధమంటూ జరిగితే శత్రుశేషం ఉండకూడదు. అవతలివాడు మళ్ళీ లేచే అవకాశం ఇవ్వకుండా కొడుతూనే ఉండాలనేది పొలిటికల్ బాక్సింగ్ లో పాటించాల్సిన రూల్. ప్రస్తుతం హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్న మోదీ స్టైల్ ఆఫ్ అటాకింగ్ కూడా దాదాపుగా అటువంటిది. రింగులో దిగిన తర్వాత దండయాత్ర షురూ చేశాక ఇక్కడ దయాలు దాక్షిణ్యాలు ఉండద్దు. ఇది మోదీ మేనరిజం. ముఖ్యంగా ఎన్నికల్లో సెంటిమెంట్ ని వడ్డామంటూ మొదలు పెడితే ఆయన కంటే ఎవ్వరూ బాగా వాడలేరు. లేటెస్ట్ గా హిందూ కార్డ్ ప్లే చేసే విషయంలో మోదీ పాటిస్తున్న విధానం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏక్దమ్ ఎక్స్ట్రీమ్స్ ని తాకేశారంతే. ఎన్నికల వేళ సెంటిమెంట్ల మేళ. ఇక్కడ మాటలే మంటలు, కూటముల మధ్య కుళ్ళబొడుచుకోవడాలు. డబుల్ ఇంజన్లు పోయాయి, బుల్డోజర్లు వస్తున్నాయి. రామ్లల్లా టార్గెట్ గా మళ్ళీ పొలిటికల్ ఫైరింగ్. तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. क्या योगी जी से यही सीखना है क्या? అయోధ్య మీదకు బుల్డోజర్లు వస్తున్నాయి. రామాలయాన్ని కూల్చి పారేస్తారట. బాలరాముణ్ణి టెంట్ లో నిలబెడతారట. విన్నారా తమ్ముళ్ళు అంటూ 50 మందికి మోదీ వేసిన దండోరా ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు మళ్లీ ఛాన్స్ ఇస్తే అయోధ్య రామాలయం మీదకు బుల్డోజర్లు పంపుతారు. మనం అత్యంత భక్తి పారవస్యంతో ప్రతిష్ఠించుకున్న బాలరాముడి విగ్రహాన్ని మళ్లీ టెంట్ కు తరలిస్తారు అంటూ టూ ఎమోషనల్ అయ్యారు ప్రధాని మోదీ. బీ అలర్ట్ అంటూ హైందవ సమాజాన్ని తట్టి లేపారు. అంతేకాదు, బుల్డోజర్లు ఎలా నడపాలో, ఎక్కడ నడపకూడదో మన యోగి ఆదిత్యనాథ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి అంటూ అపోజిషన్ పార్టీలకు చొరకేశారు కూడా. तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. क्या योगी जी से यही सीखना है क्या? अरे जरा योगी जी से ट्यूशन लो. बुलडोजर कहां चलाना, कहां नहीं चलाना. యూపీ సెంట్రిక్ గా బ్రాండ్ న్యూ పాలిటిక్స్ మొదలు పెట్టారు ప్రధాని మోదీ. అసలే పంచుల మీద పంచులేస్తూ దేశమంతా దుమ్ము రేపుతున్నారు. యూపీలోకి ఎంట్రీ ఇస్తే ఇంకేముంది, పూనకాలేగా. నిన్న మొన్నటి హమీర్పూర్ పబ్లిక్ మీటింగ్ లో నోటికి బాగా పదును పెట్టి హస్తం పార్టీని బండకేసి బాధేశారు. మైనార్టీ ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టడం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టబోతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో నైతిక దాడి షురూ చేసిన మోదీ అదే రోజు బారాబంకీ సభలో ఇలా బుల్డోజర్ కామెంట్లు చేశారు. రామజన్మభూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగతోడేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది అంటూ సోదాహరణంగా వివరించారు. అసలు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డే అంతా. వాళ్ళు ఎంతకు తెగిస్తారంటే దేశం అంటే వాళ్ళకి అస్సలు లెక్కే లేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం ముక్కలవుతుందని ఎవరైనా అనుకున్నారా? కానీ దేశ విభజన అనే ఘనకార్యాన్ని దిగ్విజయంగా ముగించి మైహూనా అంటూ కన్నుగీటింది కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్లకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అయోధ్య గుడిని కూడా లేకుండా చేస్తారు. దయాదాక్షిణ్యాలు లేకుండా సాగింది కాంగ్రెస్ పార్టీ మీద మోదీ వారి దండయాత్ర. నాకు 400 సీట్లు ఇచ్చి నా కూటమిని మరింత బలిష్టం చేస్తే కాంగ్రెస్ పార్టీ మరోసారి బాబ్రీ మసీద్ ప్రస్తావన చేయకుండా చూస్తా అని ఇటీవలే రాజస్థాన్ మీటింగ్ లో ఓటర్లకు అప్పీల్ చేసుకున్నారు మోదీ. అది ఇండైరెక్ట్ అటాక్. ఇప్పుడైతే డైరెక్ట్ గా పాయింట్ గా వచ్చేశారు. మొదటగా రామ్లల్లాను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి ఒక టెంట్ కింద నిలబెడతారు. దాన్ని చూపించి మైనార్టీ ఓటు బ్యాంకుల్ని ప్రసన్నం చేసుకుంటారు అనేది మోదీ చెప్పిన జోస్యం. రామాలయం ఎందుకు మనకు? దానికి బదులుగా అక్కడ శరణాలయాన్నో, ఒక ఆసుపత్రినో, లేదంటే ఒక స్కూల్ బిల్డింగో ఎందుకు కట్టకూడదని ఇప్పటికే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా మోదీ చెప్పిన లాజిక్ ఇప్పటికే హిందూ కార్నర్స్ అన్నింటినీ సూటిగా తాకేస్తోంది. దశాబ్దాల తరబడి కోర్టు కేసుల్లో ఉన్న బాలరాముణ్ణి బయటకు తీసుకొచ్చింది ఇతనే, భవ్య మందిర నిర్మాత కూడా ఇతనే అంటూ మోదీ వైపు చూపించి ఎన్నికల్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్న బీజేపీ రాజకీయం ఈ బుల్డోజర్ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. కానీ మోదీ ఇలా ఓట్ల కోసం హద్దులు దాటి ఎక్స్ట్రీమ్స్ కి వెళ్లడం ఏంటి అనేవి సూటి ప్రశ్నలు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మైనార్టీ ఓటు బ్యాంక్ చుట్టూ జరిగే రాజకీయానికి దీన్ని పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మాఫీ అయిపోతాయని కోడే కూసింది కాంగ్రెస్ పార్టీ. ఆ మేరకు రేవంత్ రెడ్డి ఇచ్చిన సౌండ్ ఢిల్లీ దాకా రీసౌండ్ ఇచ్చింది.
బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసేదాకా వెళ్ళింది కాంగ్రెస్ వాళ్ళ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం. హస్తం పార్టీ దూకుడును ఎలా తిప్పికొట్టాలా అని ఆలోచించిన బీజేపీ తెలివిగా ఇప్పుడు ఈ వివాదాన్ని రామాలయం మీదకు మళ్లించింది. భవిష్యత్తులో రిజర్వేషన్లు అన్ని ముస్లింలకే చెందుతాయని ఆర్జేడీ నేత లాలు చేసిన కామెంట్ ని ప్రస్తావించిన మోదీ, దళితులకు, ఆదివాసీలకు, ఓబీసీలకు మిగిలేది గుండుసున్నాలేనా? అందుకే మీ హక్కుల్ని కాపాడడానికి నేనున్నా, నాకు 400 సీట్లు ఇవ్వండి అంటూ కొత్త పలుకు అందుకున్నారు మోదీ. అన్ని సీట్లు ఉంటేనే రాజకీయం చేయగలం, మార్పు తీసుకురాగలం. బీజేపీ అంటాం, నరేంద్ర మోదీ అంటాం కరెక్ట్ కాదు. ఇంకా ఒక ప్రమాదం ఏంటంటే, ఎక్కువ సీట్లు వస్తే కొంచెం లెక్క లేకుండా, హద్దు లేకుండా తప్పులు మాత్రం జరిగేది ఉన్నా. జనం మా ప్రజల జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నవంబర్ 8, 2016 7 గంటలకు సడన్గా నోట్బందీ తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక 10 సంవత్సరాలకి ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్ళిపోయాం కదా. అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు, అది సీట్లతో రావక్కర్లేదు. 272 ఎంపీలు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది చాలు. ప్రజల ఆస్తిపాస్తుల్ని ఎక్స్రేలు తీసి పక్కాగా లెక్కలు కట్టి అందరికీ పంచిపెడతారట. మీ మంగళసూత్రాల్ని కూడా మీకు కాకుండా చేస్తారట అని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసినప్పుడు కూడా వారెవ్వా అనిపించారు ప్రధాని మోదీ. జనం మెదళ్లను ఏవైతే సూటిగా తాకుతాయో, ఓట్ల సమయంలో జనాన్ని ఏవైతే బాగా డిస్టర్బ్ చేస్తాయో వాటిని మాత్రమే ఆయుధాలుగా మార్చుకొని పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఈ బుల్డోజర్ ఫ్యాక్టర్ కూడా ఆగోవకు చెందిందే. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించి దేశమంతా రామమయం చేసిన మోదీ ఆ విధంగా హిందూ సర్కిల్స్ మొత్తాన్ని అటెన్షన్ మోడ్లోకి తెచ్చుకున్నారు. 4 దశల ఎన్నికలు ముగిసేసరికి అయోధ్య అంశం కొద్దిగా మరుగున పడుతోందా అనే సందేహాలు వచ్చాయి. ఇంకా 3 దశల ఎన్నికలు మిగిలిన్నాయి కనుక మంచి సబ్జెక్ట్ ఏదైనా దొరికితే బాగుండు అని సూచించారేమో. అందుకే యూపీలో అయోధ్య టాపిక్ కి బుల్డోజర్ల ఎఫెక్ట్ తో डिफरेंट प्रेजेंटेशन इవ్వబోతున్నారా? पता नहीं उनकी राम से क्या दुश्मनी है, ये राम मंदिर को बेकार बताते हैं, भद्दी भद्दी बातें करते हैं. अरे जरा योगी जी से ट्यूशन लो, बुलडोजर कहां चलाना कहां नहीं चलाना. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.